ఓసారి తెగులు బయలుదేరిందట. తెగులు. ఓ భక్తుడు అడిగాడు తెగుల్ని, తెగులు అంటే తెలుసా మీకు? కరోనా లాంటి తెగులు అనుకోండి. సడన్గా రేగి జనాలు చాలామంది నశించారు కదా, అంటే చనిపోయారు కదా. అట్లా తెగులు ఒకటి బయలుదేరిందట. బయలుదేరితే ఓ భక్తుడు అడిగాడు, ఏం తెగులు గారు బయలుదేరారుగా, ఈసారి ఎంతమందిని అని అడిగితే, ఆ పెద్ద సంఖ్య ఏం లేదు సార్, ఒక 500 మంది సంఖ్యను ఈసారి నేను తీసుకున్నాను, ఒక 500 మందిని మరి లిస్టులో చేర్చుకున్నాను, దేవుడు ఒక 500కి పర్మిషన్ ఇచ్చాడు అన్నట్టు. సరే, పోయింది, తెగులు సంచరించి వచ్చింది, 5,000 మంది పోయారు. భక్తుడు మళ్ళీ అడిగాడు, ఏం తెగులు, నీకు పర్మిషన్ ఉంది 500కి అన్నావు, మరి 5,000 మందిని గాజేసావేంది? అప్పుడు తెగులు చెప్పిన సమాధానం ఏంటంటే, లేదు నా లెక్క ప్రకారమే నేను చేస్తాను, లెక్కకు మించి చేస్తే దేవుడు ఊరుకోడు కదా, ఎంతమందికి చెప్పాడో అంతమందినే నేను హతం చేయాలి, అదనంగా చేస్తే దేవుడు ఊరుకోడు, కాబట్టి నేను చంపింది 500 మందినే. మరి మిగిలిన 4,500 సంగతి ఏంటంటే, వాళ్ళ అదురుపోయిపోయిన వాళ్ళు అన్నాడట. వాళ్ళంతా భయపడి చచ్చిపోయిన వాళ్ళు. అంటే అసలు సమస్యతో చచ్చిన వాళ్ళు 500 మంది అయితే, దాని విషయమై జరిగిన వార్తను బట్టి విని భయపడి చచ్చిపోయిన వాళ్ళు 4,500 మంది. ఏ పర్సంటేజ్ ఎక్కువ? దీన్ని మీరు ఒప్పుకుంటారా? వ్యాధి తీవ్రత కొంచెం అయితే, భయం దానికి తోడైతే చాలా తొందరగా మనిషి డ్యామేజ్ అవుతాడని ఎంతమంది ఒప్పుకుంటారు కదా? ఇది భయపడుట వల్ల ఉరి రావటం అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక.